సరైనటువంటి సంభాషణ అంటే మాట. దాన్ని ఒక్క మాట చదువుకుందాం మనం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి నేను మాట్లాడుతున్నాను. 3వ అధ్యాయం 2వ వాక్యం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, గుర్తుపెట్టుకోండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అమ్మా, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగానండి. మాటకి ఎంతో ప్రభావం ఉంది. మీరు గమనిస్తే మనం మాట్లాడే మాట, యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అనియు, నీ మాటను బట్టి నువ్వు అపరాధి అనియు తీర్పు నొందుదువు అన్నాడు. చూడండి, మన భక్తి, మన నీతి కూడా ఒక మాటలోనే నిర్ణయించబడుతుంది. ఆ మాట ద్వారా నిర్ణయించబడుతుంది మనం ఎలాంటి వారము అని. మనం చాలా మంచోళ్ళం అయి ఉండొచ్చు. మనం మాట యందు సరిగా మాట్లాడడం చేత కాకపోతే అందులో మన జీవితం ఏంటో, మనం ఎలాంటి వారమో మాటే కొట్టొచ్చినట్టు ఇతరులకి అర్థమైపోతూ ఉంటుంది. మన క్యారెక్టర్ ఖచ్చితంగా మాటను బట్టే అర్థమవుతూ ఉంటుంది. అందుకని మీరు ఒక మనిషిని మీరు ఎప్పుడైనా ఇతను మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవాలంటే కాసేపు మాట్లాడాలి వారితో. కాసేపు మాట్లాడి చూస్తే వారి క్యారెక్టర్ చాలా వరకు మనకు అర్థమైపోయింది. మాట యందు కొన్ని మీరు అనుకోవచ్చు, నటించే మాటలు కూడా మనకు అర్థమవుతాయి. అసలు క్యారెక్టర్ లేకుండా మన దగ్గర నటిస్తున్నా మనకు అర్థమైపోయింది. కాసేపు నటిద్దాం మంచిగా అనుకున్నా మనకు అర్థమైంది. వెంటనే 1 గంట 2 గంటలు అర్థమైపోకపోయినా కొన్ని రోజులు కానీ అతనితో మనం మాట్లాడడం కానీ తెలిస్తే ఆ మాటను బట్టి తన జీవితం ఏంటో మనకు అర్థమైంది. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు మాట యందు లోపము లేనటువంటి వారుగా ఉంటే మీరు పరిపూర్ణులుగా ఉంటారని బైబిల్ చెబుతుంది. కొన్ని కుటుంబాలు అబద్ధాల ద్వారా, కొన్ని కుటుంబాలు చాలా రకాలైనటువంటి ఈ పనికి మాలినటువంటి మాటల ద్వారానే కుటుంబాలు పతనం అవుతున్నాయండి. నాలుకను గురించి బైబిల్లో చాలా సందర్భాలలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు నేను ఒక చిన్న ఉదాహరణ నా జ్ఞాపకం వస్తుంది. ఎగ్జాంపుల్, మనకు అబద్ధం అంటే బాగా మంచినీళ్ళు తాగినంత ప్రాయం మనకి. మంచినీళ్ళు గుటగుట తాగినట్టే అబద్ధాలు ఆడేస్తాం. భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, ఏమండి స్నేహితుల దగ్గర, అన్నతమ్ముల దగ్గర, అక్కచెల్లెల దగ్గర, మనం పనిచేసే యజమానుల దగ్గర చాలా సునాయాసంగా తేలిగ్గా అబద్ధాలు చెప్పేస్తాం. అబద్ధాలు ఎదట వారికి అర్థం కావేమో అనుకొని మనం భ్రమపడుతుంటాం. అబద్ధాలు ఆడేటువంటి వాడికి చాలా జ్ఞాపక శక్తి ఉండాలంట. తెలుసా మీకు? అబద్ధాలు ఆడేటువంటి వాడికి బాగా జ్ఞాపక శక్తి ఉండాలంట. అబద్ధాలు ఆడేటువంటి వాడికి జ్ఞాపక శక్తి లేకపోతే వాడు బ్రతికి వెంటనే అర్థమైపోయింది. ఎందుకు జ్ఞాపక శక్తి అంటున్నారంటే, ఈరోజు ఏమి అబద్ధం ఆడానో మరలా 6 నెలల తర్వాత మరలా అదే వ్యక్తితో అబద్ధం చెప్పాలంటే మరలా క్రొత్త అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అబద్ధం ఆడడం ప్రతిసారి మనం అబద్ధాలు మార్చేస్తూ ఉండాలి. నీ మాటను బట్టి దేవుడు నీ పరిపూర్ణత నిర్ణయిస్తాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు ఒక పుస్తకంలో ఒక కథ చదివాను. మీరు కూడా చాలామంది చదివి ఉంటారు. మీకు అందరికీ తెలిసిన కథే. ఒక కుమారుడు వాళ్ళ తండ్రి ఒక రోజున తను పొలం వెళ్ళలేక, నాయనా మేకలు తోలుకొని నువ్వు వెళ్ళరా అని కుమారుడికి, ఒక తుంటర పిల్లోడికి తన మేకల మందను తోలి పంపించాడు. పొలం వెళ్ళాడు అతడు. అడవిలో మేకలేమో ఎక్కువ శాతం అడవికి వెళ్తాయి, గొర్రెల పొలాల్లో కూడా మేస్తాయి. ఎక్కువ శాతం మేకకి అడవి అంటే ఇష్టం. ఎందుకంటే అక్కడ రకరకాలైన ఆకులు ఉంటాయి, వాటికి మంచి మేత దొరికింది అక్కడ.
అడవులు ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువ శాతం మేకలన్నిటినీ అడవులకే తోలకెళ్తారు. అవి మాత్రమే కొండలు కూడా ఎక్కగలవు. ఆవులు మేకలు ఎక్కువ శాతం అడవిలో మేస్తాయి. ఈడు అడవికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది మేకల మందను కాసుకుంటున్న మందల కాపర్లు ఉన్నారు. ఆ కొండ కింద కొంతమంది పొలాలేసి కలుపు తీసేటువంటి వారు, రకరకాలుగైనటువంటి మెట్ట పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. ఈ పిల్లాడు వారందరినీ ఆట పట్టించడానికి ఒకసారి వాళ్ళ నాన్నగారు కూడా అంత దూరంలో ఉన్నాడంటుంది. ఒకసారి వాడు కేకలేయడం మొదలుపెట్టాడు. నానా నానా, పులి పులి, బాబోయ్ పులి అన్నాడు. ఈ కేకలు విన్నటువంటి తండ్రి, ఈ కేకలు విన్నటువంటి చుట్టుపక్కల వారు గొడ్డళ్ళు కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికే వీడు పళ్ళని బయటపెట్టి ఇగిలించాడు. అందరు మాసిపోయారు అని. ఒరే పనికిమాలినోడా, మేము నిజమే అనుకున్నాంరా అని అన్నారు. తిట్టారు ఆడిని. ఆడికి సరదా వెళ్ళిపోయారు మరలా ఎవరి పనులు కోలకి. మరలా 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత, నానా ఈసారి నిజంగానే పూలు వచ్చింది, అమ్మా రండి రండి అన్నాడు. అంతమందికి డౌట్ వచ్చింది. కానీ తండ్రి ఉన్నాడుగా పక్కన, అయ్యయ్యా నా కొడుకు నిజంగానే వచ్చింది, ఇందాక ఏదో జోక్ చేశాడు, ఇప్పుడు నిజంగానే ఏరియాలో పులు తిరుగుతుంది కదా, రండి 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 అంటే పాపం ఆ తండ్రి మాట కాదనలేక అందరు వచ్చారు. మరలా జోక్ చేసాడు వాళ్ళని, అయ్యో మోసపోయారా అని. పనికిమో అన్నాడు, మా పనులు జడగొట్టావు, ఆట పట్టిస్తున్నావు అన్నాడు. ఈసారి 3వసారి వాడు ఆర్తనాదాలు ఆకాశానికి అంటేటట్టు అరుస్తున్నాడు. నాయనా పులి పులి వచ్చింది, అమ్మా ఎగబడుతుంది, మేకను పట్టుకుంది అంటున్నాడు. ఒకసారి ఆ కేకలు విన్నారు. కానీ ఈ పనికిమాలినోడు మరలా అబద్ధాలు చెబుతున్నాడు. 2 సార్లు మనం ఫూల్ అయ్యాం కదా, మరలా వాడి ముందు ఎట్లా చచ్చి వీడికి పిల్లోడు కదా, ఆటకాయ పిల్లోడు అనుకొని ఉన్నారు. అమాంతంగా మేకను పట్టుకొని వెళ్ళిపోయింది. మీకేం అర్థం కాలేదా? అర్థం కాకపోవడానికి ఏముంది, మన భాషగా. మనకు చిన్నప్పుడు పుస్తకాలు రాసిన కథలేనాయే. అబద్ధం అనేటువంటిది మనిషిని ఎంత పతనం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. అబద్ధం మనిషిని నాశనం చేస్తుంది, నష్టాలు పాలు చేస్తుంది, దేవుని ఎదుట కూడా నీకు విలువ లేకుండా చేస్తుంది, నీ సమాజంలో విలువ లేకుండా చేసిద్ది. నీ బంధువుల్లో కూడా నీకు తెలియదు నువ్వు అనుకుంటున్నావు నేను అందరినీ చెప్పి నమ్మించేస్తున్నాను అని. నమ్మినట్టు వారు ఉండొచ్చు, కానీ నమ్మినట్టు తలాడించవచ్చు, కానీ నమ్మినట్టు ఓకే అనుకోవచ్చు, కానీ నువ్వు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని అబద్ధాలు మారిదేంటి, ఇది ఎప్పుడు బాగుపడిద్ది, వీడు ఎప్పుడు బాగుపడతాడు, వీడు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు ఏంటి, మనకు చెవుల్లో పూలు పెడతారా, చెవుల్లో పూలు పెట్టి మాట్లాడతాడేంటి అని అందులో అవాస్తవాన్ని గ్రహించి నీకు సమాజంలో కానీ కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ విలువ లేకుండా పోయింది. కనుక నీ మాట ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో నువ్వు అప్పుడు లోపము లేని పరిపూర్ణతలోనికి వస్తావు. సమాజంలో నీకు విలువ ఉంటుంది, సంఘములో నీకు విలువ ఉండిద్ది, దేవుని ఎదుట నువ్వు పరిపూర్ణుడిగా నిలబడగలవు. కనుక దయచేసి మాట యందు లోపము లేనటువంటి వారుగా ఉండమని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా.